హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను కుంకుడుకాయలతో ఎటువంటి కెమికల్ లేకుండా హెయిర్ షాంపూని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే నేనైతే హెయిర్ షాంపూని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అమ్మమ్మల నాటి కాలం నుంచి కుంకుడుకాయలు అయితే ప్రతి ఒక్కరూ వాడతారండి. అలాగే డైరెక్ట్ కాకుండా ఇది ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న వాటితోనే హెయిర్ షాంపూని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ హెయిర్ షాంపూ వలన అయితే మన హెయిర్ బ్లాక్గా, సిల్కీగా, లాంగ్గా మంచిగా అయితే పెరుగుతుందండి. నేను వాడిన తర్వాతే మీకైతే నేనైతే చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ వాడండి, రిజల్ట్ కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో చూసిన వారు, పాటించిన వారైతే నాకైతే కామెంట్ చేయండి. మీరు వాడిన తర్వాతే నాకు లైక్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ఇప్పుడు నేను షాంపూని అయితే ప్రిపేర్ చేస్తాను. వీటిని అయితే శుభ్రంగా నీట్గా అయితే చేసుకుందామండి ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత మీకు కావాల్సినవి ఏంటో, ఈ షాంపూని ఎలా ప్రిపేర్ చేస్తారో ఇవి నీట్గా చేసిన తర్వాత చూపిస్తానండి. ప్రిపేర్ చేయడానికి కావలసినవి కుంకుడుకాయలు, ఎండబెట్టిన ఉసిరికాయలు, నాటు మందారం అండి ఎండబెట్టినవి, మెంతులు, మందారాకులు, సికాకాయ. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ మీద బౌల్ని పెట్టుకోవాలి. బౌల్లో వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత కుంకుడుకాయలను వేసుకోవాలి. నెక్స్ట్ సికాకాయలు, నెక్స్ట్ ఉసిరికాయ, ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు, నాటు మందార పువ్వులండి ఎండబెట్టినవి, అలాగే మందార ఆకులు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మెంతులు వేసుకుని బాగా మరిగించుకోవాలండి. అలాగే ఈ షాంపూ అయితే హెయిర్ గ్రోత్కి, హెయిర్ బ్లాక్గా అవడానికి, సిల్కీగా అవడానికి చాలా బాగా పనిచేస్తుందండి. ప్రతి ఒక్కరూ వాడండి. బాగా మరిగించుకోవాలి. వీడియోస్ చూడండి అబ్బా. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసి లైక్ చేస్తారు, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారనుకున్నాను. ఇదైతే ఇందులో ఎటువంటి కెమికల్ లేకుండా ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మేమైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ట్రై చేసిన తర్వాతే మీకు నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ నా వీడియో చూడండి, లైక్ చేయండి. అలాగే అలా థిక్గా రెడ్గా షాంపూ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం మాట్లాడడానికి కూడా భయంగా ఉందండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ధైర్యంగా మాట్లాడగలను. చాలా టెన్షన్ కూడా వస్తుందండి. నేను ఎప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అవుతానా అనే ఆశ అయితే ఉందండి. మీ సపోర్ట్ వల్లే నేనైతే సక్సెస్ అవ్వగలను. నాకైతే చాలా భయంగా ఉంది. ఉడికిందండి కుంకుడుకాయ అయితే. బాగా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి. నెక్స్ట్ బౌల్లోకి అయితే షాంపూని తీసేసుకుందామండి. సిల్కీగా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది, నేచురల్గా ఉంటుందండి. హెయిర్ స్నానం చేసేటప్పుడు చాలా నేచురల్గా సాఫ్ట్గా ఉంటుంది. నుగరు కూడా ఎక్కువ వస్తుందండి, ఇంకా తుక్కుంది. షాంపూ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ అండ్ లైక్.
నేనైతే బౌల్లోకి తీసుకున్న తర్వాత వేరే బాటిల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. గుజ్జు తీసేసిన తర్వాత చివరికి షాంపూ అయితే ఇలా రెడీ అయిందండి. ప్రతి ఒక్కరూ వీడియో చూడాలి, లైక్ చేయాలి, వాడాలి. నాకు మళ్ళీ వాడిన తర్వాత కామెంట్ అయితే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూడండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే మేమైతే నిలబడగలం. ఈ టిప్ మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇలాగే హెయిర్ ఆయిల్లో మందార పువ్వులు, మెంతులు, మందార ఆకులు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని హెయిర్ గ్రోత్కి వాడితే, ఇంకా అది షాంపూ హెయిర్ ఆయిల్ వాడితే నిజంగా చాలా పర్ఫెక్ట్గా సూపర్గా హెయిర్ ఆయిల్ అయితే ఉంటుంది. నేను వేరే బాటిల్లోకి అయితే షాంపూని అయితే తీసేసుకుంటున్నానండి. షాంపూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.